రాజకుమారి శుభ్రంగా రాళ్ళు మొత్తం ఏరేసినట్టే ఎక్కడ కూడా కసు ఉడుతున్నావా? చీపురు ఇంకోటి ఏది సాస్ కూడా తీసుకున్నాడా? చీపురు ఇడితే ఊడుతావా? ఊడు మరి ఊడు అమ్మలా ఊడు ఇటు ఊడు కింద కూడు ఊడు ఊడు. రాజీ నువ్వు లే మెల్ల సరిపోవట్లే వాడు కూడడానికి. చీపురు ఇటు లే నీ కాళ్ళ కింద లేమా ఉన్నానా? ఇది మొత్తం ఊడిసినాక నీకు ఇస్తాను, ఊడుస్తుంది నువ్వు కూడా, సరేనా? మొత్తం ఊడిసినాక రాజీ కుప్పేసినాక అటు పక్క పడే చెత్త అంతా సాయంత్రం పూట లేదు పుణుకునేటప్పుడు ఒక గంట మొత్తం నీళ్ళు పట్టాయి, నేల మెత్తదాని వచ్చిద్ది. వీడేది రాజే శుభ్రంగా ఎత్తే ఇంకా రాజే శుభ్రం కసువడ్డం అయిపోయిందిగా? కొబ్బరి మట్టలు పడ్డాయి పైనుంచి. ఇంకా 4-5 ఉన్నాయి రాజే పైన. ఏంది నీ తల మీద పడిందా? ఎట్ట పడింది? అవునా? జాగ్రత్త. సర్లే ఇంకా చీపురు పుల్లలు తెస్తున్నా వాటిలో శుభ్రం. అవును కాదు అది తీసేది. ఇటు పడుకో. ఇవి ఉన్నాయి ఆ పుల్లలు, ఇదిగో ఇటు గుచ్చి ఇట్లో ఊరికి ఎట్లంటే వస్తాయి. అది అనుకున్నాక మొత్తం ఇంకా చీపురు పుల్లలు తీసుకోవడమే, అర్థమైందా? ఇటు గుచ్చి సరే బావా. పొలలో అర్థమైందా? ఇలా చెయ్యి. సరే మరా పని అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు చేసాం కానీ మరా. సరే బావా. ఇద్దరు ఏడుస్తా ఉన్నారు. రాజే ఏం చేస్తున్నావు? కాయబెట్టు మరి పిల్లలు తాగుతారు ఇద్దరు. సాస్ బాబు మిల్క్ తాగుతావా? మిల్క్ తాగుతావా? పాలు తాగుతావా? సుహాసి నువ్వురా, నువ్వు కూడా తాగుతావా పాలు? త్వరగా రాజీ పిల్లలు పాలు తాగితే తక్కువ నిద్రపోతారు. వాళ్ళకి సీదర పడుతుంది అనుకుంటా. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు సీదర పడుతుంది అంటే నిద్రకు వచ్చి అనుకుంటా. నిద్రకు వచ్చి ఇంకా వీళ్ళు సీదర పడుతూ ఉంటుంది. త్వరగా పాలు తాగేది సుహాసిని కూడా నిద్రపోతాడు, సరేనా? పొంగొచ్చినాయి పాలు. రేపు ఉదయం ఏం కూర వండుతున్నావు మరి? పొంగొచ్చింది చూడాడు ముందు. ఆడ రొయ్యలు ఉన్నాయిగా, కూర రొయ్యలు. రొయ్యలు కూర చేస్తావా లేకపోతే రొయ్యలు పచ్చడి చేస్తావా? వాడితో రొయ్యలు పచ్చడి చాలు కదా, రొయ్యలు కూర వండుతావు. రొయ్యలు కూర వండుతావా? సరేలే మరి. ఏదో చెప్తున్నా రేపు పొద్దున కూరగాయలు ఉన్నాయి మరి. నేను లేవని చెబుతుంటే తీసుకున్నావా? ఏం సువాసనే? తొందరరా సాసు. ఇప్పుడు కాదా బ్రష్ చేసేది? రేపు పొద్దున చేద్దాం బా. రేపు పొద్దున బ్రష్ చేద్దాం. రాజీ సుహాసిని పాలు తాగుతున్నావా? సాసు బాబు తాగిండా? ఏమైంది తెగ అల్లరి చేస్తా ఉంది? సరే కానీ మరి కిచెన్ తలిపేసావా? కుక్కలు వస్తాయమ్మా. ఎవరు మీ అబ్బాయి వస్తున్నాడు రాజీ? ఏందో సంచి పట్టుకుని వస్తున్నాడు ఏంది మరి? ఏంది రాజేశు అదేం సర్ప్రైజ్? ఏంటి రాజు అది? బ్రహ్మనాయుడు సంక్రాంతి కానుక బావా. జగనన్న ఇస్తున్నాయా? అవును పళ్ళు అందరూ ఇంత క్యాన్వాస్ చేస్తుంది ఇంతకి ఇస్తుంది ఇయ్య అనుకుంటా. అవును నీకు పేరు రాలేదు కదా? అత్తమ్మదా? ఏ చీర బానే ఉందా? పర్వాలేదు రాజు బానే ఉంది సారీ.
పట్టు చీర లాగా ఉంది ఇది. పట్టు చీర మోడల్ మెత్తగా ఉంది కదా చీర కూడా. బానే ఉంది. సిల్క్ కదా. కొంచెం కాటన్ కొంచెం సిల్క్ కలిపి. ఏది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ బొల్లా బ్రహ్మనాయుడు వినకొండ శాసనసభ్యులు. అది ఇంకా క్రిస్మస్ ఇది నూతన సంవత్సరం, అలానే ఇంకా సంక్రాంతి రాబోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆడవాళ్ళందరికీ ఇంకా చీరలు గిఫ్ట్ ఇస్తున్నారు అన్నమాట. ఇదిగో అంచేమో ఎట్లా వచ్చింది పట్టు మోడల్, ఇది అంతేమో బొమ్మలు వచ్చింది. చాలా బాగుంది అది. అత్తమ్మగా ఉంచుకోవద్దు మరి చీర. సరే అది నువ్వు కట్టుకొని కుట్టించుకొని కట్టుకుంటావు అంతేనా? ఎంత సంతోషం చీర అంటే. సాసుబాకు మళ్ళీ. సరే ఇంక పిల్లలు దాపి మరి ఇంక పక్క నిద్రపోదామా? సరేనా? మీ నాయనమ్మ కూడా వచ్చిందా? సరే రేపు పొద్దున్న తీసుకొచ్చి ఇదిలో చూద్దాం మరి ఆ సారీ కూడా. సరేనా? సరే నిద్ర అవుతుంది కానీ టైం 9:30 అవుతుంది. ఈ పిల్లలు 9:30 అవుతున్నా కూడా ఇంకా నిద్ర రాలేదు. మరి ఏం చేయాలి వీళ్ళని? చూడ ఎంత అడ్డం తిరుగుతుందో. అడ్డం తిరుగుతుంది మాల, అడ్డం తిరగట్లా. తాగవా? సరే ఇంతగా అన్నమా ఇది ఎందుగా? నువ్వు తాగులే ఇంకా. తలిపేస్తున్నా మరి ఇంకా. కిచెన్కి తాళం ఏది? ఏడుందా? రాజీ కిచెన్లో ఏం పని లేదుగా? తాళం ఉందిగా మళ్ళీ నీ కాడ? రాత్రిలాగా తాళం కనపడలేదని చెప్పకాకు. ఉందా చూడు ఒకసారి. ఉందా? సరే నువ్వు తాళం వేస్తున్నా. రాత్రి ఇంతేనండి, తాళం కనపడలేదు. తాళం కనపడేసరికి ఎట్నో తాళం వేయలేదు, లేకపోతే ఇంకా మనకి ఉండేది. సరే ఒరే వాడి దగ్గర సెల్ తీయండి ముందు. ఏ పొదుగులు చెల్లేందిరా? నీ కర్ర తీసుకుంటే కానీ ఈ స్కూల్ లేకపోవడం, సంక్రాంతి సెలవులు, అలానే ఇంకా అంటే జాకెటా? సరిగ్గా పడుకుని చూపిమా. సరేలే బాగానే ఉందిలే, రేపు పొద్దున్న చూపిద్దండి. మీ నాన్నమ్మదా? మీ నాయనమ్మది అలానే మీ అమ్మది ఇద్దరు రెండు చూపిద్దండి. సరేనా? సరే నిద్ర బావా.